కణిపాకం వరసిద్ధి వినాయకుడి చమత్కార కథ. భారతదేశంలో ఓ అపూర్వమైన ఆలయం ఉంది. ఇక్కడున్న వినాయకుడు విగ్రహం రోజురోజుకు పెరుగుతూ ఉంటుందని విశ్వాసం. ఇది కేవలం కథ కాదు, నిజంగా జరిగే అద్భుతం. 50 ఏళ్ల క్రితం ఈ విగ్రహానికి వేసిన కవచం అప్పట్లో బాగా సరిపోయేది. కాని ఈరోజుకి అదే కవచం చిన్నదైపోయింది. అంటే స్వయంభూ వినాయక స్వరం నిజంగానే ఎదుగుతోంది. అదెలా? ఈ పెరుగుతున్న గణపతిపైన రహస్యమేమిటి? ఈ కథ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన కణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారి మహిమతో మొదలవుతోంది. చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకడు చెవిటి, ఒకడు మూగ, మరొకడు అంధుడు. ఒకరోజు తమ పొలాలకు నీరు అందించడానికి 3 కలిసి కొత్త బావిని తవ్వడం ప్రారంభించారు. తవ్వుకుంటూ లోతు పెరిగే కొద్దీ నీరు మాత్రం కనపడలేదు. ఇదేమిటని ఇంకా లోతుకిపోయి కుదురు కొట్టగానే ఓ గట్టిపైన తగిలింది. ఆశ్చర్యమేమిటంటే ఆ రాయి చిట్లగానే అందులో నుండి ఎర్రటి రక్తం ప్రవహించటం. రక్తం అంత వేగంగా వచ్చిందంటే క్షణాల్లో బావి మొత్తం ఎర్రగా మారిపోయింది. కాని అసలైన మహాత్మ్యం అప్పుడు జరిగింది. ఆ పవిత్ర జలాన్ని తాకగానే అంధుడుకు చూపు వచ్చింది. చెవిటి వినగలిగాడు. మూగ మాట్లాడటం మొదలుపెట్టాడు. గ్రామమంతా ఒక్కసారిగా గందరగోళానికి గురయింది. ప్రజలు పరుగెత్తుకుంటూ బావి దగ్గరకు వచ్చి చూశారు. ఆ బావి మధ్యలో వెలిగిపోతూ కనిపించింది శ్రీ గణేశుని స్వయంభూ విగ్రహం. ప్రజలు ఆరాధన చేసి ఆ ప్రదేశంలోనే ఆలయం నిర్మించారు. ఇప్పుడది ప్రపంచ ప్రసిద్ధి చెందిన కణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం. ఇక్కడి వినాయకుణ్ణి వరసిద్ధి అంటే వరాలను సాక్షాత్తుగా నెరవేర్చేవాడు అని భక్తులు భజిస్తారు. ఆ బావి, ఆ చీకటి జలస్రోతస్సు ఈరోజుకీ ఎప్పుడూ ఎండిపోదు. ఈ పవిత్ర నీటితో స్నానం చేయటం లేదా కొద్దిగా తీసుకోవడం ద్వారా భక్తులు తమ వ్యాధులు, కష్టాలు పోవాలని కోరుకుంటారు. ఇదే కణిపాకం గణపతి మహిమ. ఈ అద్భుతానికి మనస్ఫూర్తిగా ఓం గం గణపతయే నమః అని రాయండి.